మిడిల్ ఈస్ట్‌లో గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న అత్యంత క్లిష్టమైన రాజకీయ మరియు భద్రతా వివాదాలలో ఒకటి ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య ఉన్న ఉద్రిక్తత. ఈ వివాదం ఒక్కసారిగా ప్రారంభమైనది కాదు. ఇది చరిత్ర, రాజకీయాలు, మతపరమైన భేదాలు, భద్రతా భయాల మరియు శక్తి సమీకరణాల వల్ల క్రమంగా పెరిగిన సమస్య. ఈ సమస్య ఎలా మొదలైంది, ఎలా పెరిగింది మరియు ప్రపంచంపై దాని ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి ఈ కథను ప్రారంభం నుండి చూడాలి. ఈ కథను అర్థం చేసుకోవాలంటే ముందుగా 1979లో జరిగిన ఇరానియన్ రివల్యూషన్ గురించి తెలుసుకోవాలి. ఈ విప్లవానికి ముందు ఇరాన్ను షా మొహమ్మద్ రెజా పహ్లవి అనే రాజు పాలించేవాడు మరియు ఆయన ప్రభుత్వం అమెరికాతో మంచి సంబంధాలు కలిగి ఉండేది. కానీ 1979లో జరిగిన విప్లవం తర్వాత ఇరాన్లో ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ కొత్త ప్రభుత్వం అమెరికా మరియు ఇజ్రాయెల్ను మిడిల్ ఈస్ట్లో తమ శత్రువులుగా భావించడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దిగజారాయి. ఇజ్రాయెల్ అనే దేశం మిడిల్ ఈస్ట్లో ఒక చిన్న కానీ శక్తివంతమైన దేశం. ఇరాన్ నాయకులు ఇజ్రాయెల్ను తమ ప్రాంతానికి ప్రమాదంగా భావించారు. మరోవైపు ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై అనుమానం పెంచుకుంది, ముఖ్యంగా ఇరాన్ యొక్క అణు కార్యక్రమం గురించి. ఇరాన్ తన దేశ భద్రత కోసం అణు సాంకేతికతను అభివృద్ధి చేసుకున్నామని చెబుతుంటే, ఇజ్రాయెల్ మరియు అమెరికా మాత్రం అది అణు ఆయుధాల అభివృద్ధికి దారితీస్తుందని భయపడ్డాయి. ఇదే వివాదానికి ప్రధాన కారణాలలో ఒకటి ఇరాన్ అణు కార్యక్రమం. ఇరాన్ యురేనియంను సమృద్ధిగా తయారు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు అమెరికా మరియు ఇజ్రాయెల్ దాన్ని పెద్దగా ప్రమాదంగా చూశాయి. ఎందుకంటే యురేనియం శుద్ధి ఎక్కువ స్థాయికి చేరుకుంటే అది అణుబాంబు తయారీకి ఉపయోగపడుతుంది. దీనికి ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్పై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడింది. 2015లో ఈ సమస్యను తగ్గించడానికి ఒక ముఖ్యమైన ఒప్పందం జరిగింది. దీనిని జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని అంటారు. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పరిమితం చేయాలి. దీనికి బదులుగా అమెరికా మరియు ఇతర దేశాలు ఇరాన్పై ఉన్న ఆంక్షలను తగ్గించాలి. కొంతకాలం ఈ ఒప్పందం వల్ల పరిస్థితి కొంత శాంతించింది. కానీ 2018లో అమెరికా ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చింది. అప్పటి అమెరికా ప్రభుత్వం ఈ ఒప్పందం సరిపోదని మరియు ఇరాన్ ఇంకా ప్రమాదకర కార్యకలాపాలు కొనసాగిస్తోందని పేర్కొంది. అమెరికా తిరిగి ఇరాన్పై కఠినమైన ఆంక్షలు విధించింది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా అణు కార్యక్రమాన్ని మళ్లీ వేగంగా కొనసాగించడం ప్రారంభించింది. దీంతో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఇంకా ఒక ముఖ్యమైన సంఘటన 2020లో జరిగింది. అమెరికా ఒక సైనిక చర్యలో ఇరాన్కు చెందిన ప్రముఖ సైనిక నాయకుడు కాసెం సొలైమానీను హతమార్చింది. ఇది మధ్య ప్రాచుర్యంలో అంటే మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతను మరింత పెంచింది. ఇరాన్ దీనికి ప్రతీకారంగా అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది, అంటే మిసైల్ దాడులు. ఈ సంఘటన తర్వాత ప్రపంచం ఒక పెద్ద యుద్ధం ప్రారంభమవుతుందేమో అని ఆందోళన చెందింది. ఇజ్రాయెల్ కూడా ఈ వివాదంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయకూడదని చాలా కఠినంగా భావిస్తుంది. అందువల్ల ఇజ్రాయెల్ అనేకసార్లు ఇరాన్కు సంబంధించిన సైనిక స్థావరాలు లేదా మద్దతు ఉన్న గుంపులపై గూఢచారి కార్యకలాపాలు మరియు గాలి దాడులు జరిపిందని వార్తలు వచ్చాయి. అదే ముస్సాడ్. మరోవైపు ఇరాన్ కూడా మధ్యప్రాచ్యంలో ఉన్న కొన్ని సాయుధ గుంపులకు మద్దతు ఇస్తోందని ఇజ్రాయెల్ మరియు అమెరికా ఆరోపిస్తున్నాయి. ఈ కారణంగా ఈ ప్రాంతంలో ప్రతిస్పందనలు వరుసగా జరుగుతూ వచ్చాయి. అమెరికా పాత్ర ఈ వివాదంలో చాలా పెద్దది. అమెరికా ఇజ్రాయెల్కు ముఖ్యమైన మిత్రదేశం. భద్రతా సహాయం, సైనిక సహకారం మరియు రాజకీయ మద్దతు ద్వారా అమెరికా ఇజ్రాయెల్ను బలపరుస్తూ ఉంది. అదే సమయంలో అమెరికా ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు విధించడం, దౌత్య ఒత్తిడి చేయడం వంటి చర్యలు తీసుకుంటోంది. అయితే
విమర్శకులు ఏమంటున్నారంటే ఈ చర్యలు కొన్నిసార్లు ఉద్రిక్తతను తగ్గించడానికి కాకుండా మరింత పెంచే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు. ఈ వివాదం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. మిడిల్ ఈస్ట్ ప్రపంచంలో ముఖ్యమైన చమురు ఉత్పత్తి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు చమురు అంటే డీజిల్ సరఫరా గురించి భయాలు పెరుగుతాయి. దాంతో ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలు పెరగవచ్చు. చమురు ధరలు పెరిగితే దాని ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాలపై పడుతుంది. రవాణా ఖర్చులు పెరుగుతాయి, వస్తువుల ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది అంటే ఇన్ఫ్లేషన్. అదేవిధంగా ఈ ఉద్రిక్తతలు ప్రపంచ స్టాక్ మార్కెట్లను కూడా ప్రభావితం చేస్తాయి. పెట్టుబడిదారులు భద్రమైన పెట్టుబడుల వైపు వెళ్ళడం ప్రారంభిస్తారు. దాంతో కొన్ని మార్కెట్లలో అనిశ్చితి పెరుగుతుంది. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలు ఈ పరిస్థితుల వల్ల ఎక్కువగా ప్రభావితమవుతాయి. మొత్తానికి చూస్తే ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య ఉన్న ఈ వివాదం ఒకే కారణం వల్ల కాదు. ఇది చరిత్ర, రాజకీయాలు, భద్రత భయాలు మరియు శక్తి సమీకరణాల మిశ్రమం. కొన్ని సందర్భాల్లో భౌత చర్యలు పరిస్థితిని కొంత శాంతింపజేస్తాయి, కానీ కొన్ని సంఘటనల్లో మళ్ళీ ఉద్రిక్తతను పెంచుతాయి. ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కావడానికి అన్ని దేశాలు పరస్పర నమ్మకం పెంచుకోవడం మరియు దౌత్య మార్గాలు పరిష్కారాలు వెతుకోవడం చాలా అవసరం. ప్రస్తుతం ప్రపంచం ఈ పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తోంది, ఎందుకంటే ఈ ప్రాంతంలో పెద్ద స్థాయి యుద్ధం జరిగితే అది మిడిల్ ఈస్ట్ మాత్రమే కాదు, మొత్తం ప్రపంచ రాజకీయాలు మరియు ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.